మనం ఈరోజు హోమ్ మేడ్ చికెన్ కబాబ్ రెడీ చేస్తున్నామండి. దీనికి చికెన్ని తెచ్చి మనం ఫ్రెష్గా కడుక్కొని ఆనియన్, చిల్లీ, కాజు, బాదం, గరం మసాలా అన్నీ పేస్ట్ చేసి కలిపి పెట్టానండి. 2 గంటల పైనే నానబెట్టాలి. 2 గంటల కన్నా తక్కువ నానబెట్టద్దు. కారం, ఉప్పు కలుపుతున్నాను దీన్ని. ఒక 5-10 మినిట్స్ మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ని వేడి చేసుకోవాలండి. కొద్దిగా ప్యాన్ చాలా హీట్ కావాలి మనకి. 10 మినిట్స్ అయింది. మన కబాబ్స్కి ప్యాన్ చాలా వేడిగా ఉండాలి. చేయడం మాత్రం మొత్తం మనం సిమ్లో పెట్టి చేసేసాలి ప్రాసెసింగ్ అంతా. ఆయిల్ మొత్తం ఇలా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టేసేయాలి. ఇలా ఒక్కొక్కటి తీసేసుకోవాలి. ఇంకో సైడ్ కాల్చుకోవాలండి. ఇది కొద్దిగా ఫిష్ లాగా కూడా ఉంటుందండి. మనం ఫిష్ ఇదే ప్రాసెస్గా చేస్తాము. చాలా ఎమ్మి టేస్ట్గా ఉంటుంది. హోమ్ మేడ్ చికెన్ కబాబ్. మనం అది వేసుకున్నాక ఓన్లీ 1 టీ స్పూన్ ఆయిల్ ఒకసారి వేసుకోవాలి. ప్రతి టీ స్పూన్ తీసుకోవాలి. మన హోమ్ మేడ్ చికెన్ కబాబ్ రెడీ అయిందండి. మనం ఇది తక్కువ ఆయిల్లో చేస్తాం కాబట్టి వేసేసి కొద్దిగా దూరం వెళ్ళిపోయింది, ఎందుకంటే మనకు కొద్దిగా దగ్గు వస్తుంది. మొత్తం ఈ టోటల్ ఈ ప్రాసెసింగ్ అంతా ఒక 4 టీ స్పూన్స్లో అయిపోయిందండి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మన హోమ్ మేడ్ చికెన్ కబాబ్ రెడీ అయిపోయిందండి. దీన్ని సాస్తో కానీ రైస్లో కూడా బాగుంటుంది, మైనస్తో కూడా తినొచ్చు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.